యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, చూడండి, ఈరోజు ధ్యానించబోయే అంశం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు ప్రవర్తించుడి. సమయాన్ని కూడా దేవుని కొరకు మనము లెక్క చెప్పాలి. సమయం కొరకు కూడా దేవుని కొరకు మనము లెక్క చెప్పేవారిగా ఉండాలి. చూడండి, రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు కదా. అదేవిధంగా మరి వారానికి ఎన్ని గంటలు అంటే 168 గంటలు. మరి ఈ వారం ఇన్ని రోజులు మనము మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నాం. మన ఇష్టానుసారంగా మనము జీవించేవారిగా ఉన్నాం. కానీ ఒక సండే వచ్చినప్పుడు మాత్రము దేవుడి సన్నిధికి వెళ్ళడానికి సమయానికి కూడా మనము వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. సమయానికి మనము వెళ్ళలేని పరిస్థితుల్లో మనము ఉంటాం. కనుక అదే చూడండి, అధికారుల దర్శనం కొరకు గంటలు వేచి చూస్తారు. గంటలు. మరి దేవుని సన్నిధికి రావాలంటే మరి వారికి టైము అనేది కుదరదు. ఏదో ఒక పని అడ్డం వస్తుంది వారికి. కాబట్టి ఈ విధంగా మనము జీవించేవారిగా ఉండవద్దు. అదేవిధంగా అపవాదికి జీవితం అంతా కట్టుబడి ఉంటాం. ఈ బ్రతుకంతా లోక సంబంధమైన వాటి కొరకే మనము ఆశపడేవారిగా ఉంటాం. ప్రియులారా, ఈ బ్రతుకంతా లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడేవారిగా ఉంటాం. దేవుని యొక్క సజీవ వాక్కులు వినడానికి మాత్రం మనకి సమయం ఉండదు. జాగ్రత్త. దేవుని యొక్క సజీవమైన వాక్కులు వినటానికి మాత్రం మనకి సమయం అనేది ఉండట్లేదు. ఎందుకని మనకు ఉండట్లేదు? అదొకసారి ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన వాక్కులు మనము వినేవారిగా ఉండాలి. దేవుడు మనం గడుపుతున్న సమయాన్ని, మనం వెచ్చించున్న సమయాన్ని, మనం వృధా చేస్తున్న సమయాన్ని, ఇవన్నిటినీ కూడా ఆయన లెక్కలోనికి తీసుకుంటాడు. కాబట్టి మనము ఆయనకి ఈ విషయంలో, సమయం విషయంలో కూడా ఆయనకు మనము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించను గాక. ఆమేన్.